హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై షార్ట్స్ అండ్ వ్లాగ్స్. ఇది రంజాన్ రోజు మేము ఎల్లమ్మ కాడికి వెళ్తున్నాం. ఆ రోజు కందికట్కూరు విలేజ్ అన్నట్టు. అది ఫస్ట్ అయితే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అక్కడ వాళ్ళని కలిసి వాళ్ళని కూడా తీసుకొని అందరం వెళ్తున్నాం అన్నట్టు. మా మమ్మీ వాళ్ళు, మా ఆంటీ వాళ్ళు ఎప్పుడైనా బోనాలు చేస్తారు ఎవ్రీ ఇయర్. సో నేను చిన్నప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ వెళ్తున్నా, ఈసారి కూడా వెళ్ళినా అన్నట్టు పిలిస్తే మా మమ్మీ వాళ్ళు. ఇది మా నాన్నమ్మతో వచ్చింది. మా నాన్నమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు కందికట్కూరు అన్నట్టు. సో మా నాన్నమ్మ ఎవ్రీ ఇయర్ వేస్తుంది. సో అట్లనే వీళ్ళు కూడా కంటిన్యూ చేస్తున్నాను అన్నట్టు. మా మేనత్త, మా డాడీ ఇట్లా వీళ్ళు ఎవ్రీ ఇయర్ చేసుకుంటారు. సో నేను కూడా వచ్చిన. ఇక్కడ టెంపుల్ చాలా పవర్ఫుల్ అన్నట్టు. స్వయంగా అమ్మవారు వెలిసింది. మీకు ఎవరికైనా ఈ స్టోరీ తెలిస్తే నాకు కామెంట్ చేయండి. నాకైతే జస్ట్ ఇట్లా సింపుల్గా తెలుసు, విన్నా అక్కడక్కడ. మా నాన్నమ్మ కూడా చెప్తూ ఉండేది చాలా పవర్ఫుల్ అని చెప్పి. అప్పట్లో ఇక్కడ ఒక పెద్ద వరద వచ్చిందట, ఊరంతా పోయిందట. అని అంత వరదల్లో ఒక్క మనిషి కూడా ఏం కాలేదట, చిన్న హాని కూడా. అందరూ సైడ్కి వచ్చేసారు. అమ్మవారి టెంపుల్కి అయితే ఒక చిన్న వాటర్ చుక్క కూడా వెళ్ళలేదంట. గుడికి ఇట్లా మెట్లు ఉంటాయి కదా, అక్కడ ఒక్క మెట్టు కూడా ఎక్కలేదంట. వాగు ఊరంతా వాటర్తో నిండిపోయింది, కానీ అమ్మవారి టెంపుల్ మాత్రం అట్లనే ఉండన్నట్టు. అదంతా పవర్ఫుల్ అని అప్పుడు భావించి అందరు ఎక్కువ వస్తున్నారు అన్నట్టు. అప్పటి నుంచి చాలా పవర్ఫుల్ అని చెప్పి అర్థం చేసుకొని, ఇది మాత్రం నిజం అందరూ చెప్తున్నారు. మా నాన్నమ్మ కూడా ఎప్పుడూ చెప్తుండేది. మేమైతే ఎవ్రీ ఇయర్ బోనం చేస్తాం. ఏదైనా స్పెషల్స్ ఉన్నప్పుడు మేకనట్లు కట్ చేస్తాం. మామూలుగా అయితే కోడితో వేసుకుంటాం అన్నట్టు ఎవ్రీ ఇయర్. మా మమ్మీ, మా ఆంటీ ఇద్దరు కలిసి అయితే బోనాలు చేస్తుండ్రు. నేనైతే కొంచెం వీడియో తీస్తూ అక్కడక్కడ చిన్న చిన్న పనులు అయితే వేసుకుంటున్నా, వీడియో చేసుకుంటూ. మేమైతే ఇట్లా ప్రతి ఇయర్ కలుస్తాం, ఇక్కడ ఎంజాయ్ చేస్తాం అందరం. వచ్చినప్పుడు మాత్రం పక్కనే వాగు ఉంటుంది. గుడి పక్కనే డ్యామ్ కట్టారు కొంచెం దూరంలో. ఫస్ట్ గుడి పోతుంది అని చెప్పారు అన్నట్టు. గుడి దగ్గర స్టార్ట్ చేద్దామని అక్కడ స్టార్ట్ చేసే వరకు గడ్డపార పెట్టినప్పుడు దానికి స్నేక్స్ వచ్చినాయంట. కొంచెం పక్కకు జరిగి పెట్టినప్పుడు తేళ్ళు, పాములు ఇంకెక్కువ వచ్చినాయంట. ఇక్కడ ఆ అమ్మాయి అట్లా చేసిందని చెప్పి అమ్మవారు కూడా అస్సలు తీసేయొద్దని చెప్పి కొంచెం దూరంలో డ్యామ్ కట్టారు అన్నట్టు. ఇదైతే ఒక సీనరీ ప్లేస్లా ఉంటుంది, మంచిగా వెళ్ళి చూడొచ్చు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ అమ్మవారి దర్శనం ప్లస్ టూరిజం ప్లేస్ కూడా అయిపోయింది అన్నట్టు. మేమైతే ఎవ్రీ ఇయర్ అక్కడికి వాటర్ దగ్గరికి వెళ్ళి కొంచెం అట్లా ఆడుకున్నట్టు వేసి ఫొటోస్ దిగి వస్తామన్నట్టు. అట్లా మెమరీస్ కోసం ఇయర్లీ వన్స్ కదా, అందరం వెళ్ళి అక్కడ ఫొటోస్ అయితే దిగొస్తాం. లాస్ట్లో మీరు కూడా చూస్తారు. ఇది చాలా పవర్ఫుల్ అని చెప్పి ఎక్కడి నుంచి మహారాష్ట్ర నుంచి అంత దూరం నుంచి కూడా వస్తారు ఈ గుడికి. అన్ని ముడుపులు కట్టుకొని కోరికలు నెరవేరాలని మొక్కుకుంటారు. అమ్మవారు అన్నీ అనుకున్నట్టు జరిగితే అమ్మవారికి కళ్ళు కానీ వెండి కళ్ళు కానీ ఇంకేమన్నా అన్నీ వేపిస్తారు అన్నట్టు. గవ్వల పేరు అవన్నీ అనుకున్నట్టుగా నెరవేర్చితే అమ్మవారికి అన్ని ఇట్లా ఇచ్చుకుంటారు. మేమైతే అట్లనే చేస్తాం ఎప్పుడైనా.
మీకు ఇక్కడ కనిపిస్తుందా, ఒక పుట్ట కనిపిస్తుందా చూడండి. దాంట్లోకి వెళ్ళి ఒక చిన్న పాప వేలు కనిపిస్తుంది. దానికి ఒక స్టోరీ ఉంది, చెప్తా. అదొక 5 years పాపది వేలు అన్నట్టు. ఆ పాపని అమ్మవారిగా వెలిసింది. ఆమె కందివారి ఆడబిడ్డ. వాళ్ళు మమ్మీ డాడీ కందిరెడ్డిపల్లి అన్నట్టు. ఒక ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఒక మర్రి చెట్టు ఉండేట. చెట్టు కింద ఒక 1 night ఉన్నారట. వాళ్ళ ఫ్యామిలీ వేములవాడ నుంచి వచ్చి ఇక్కడ ఒక మర్రి చెట్టు ఉంటే అక్కడ బండి తిప్పుకొని అక్కడ ఒక 1 night ఉన్నారట. వండుకొని పడుకుంటే నిద్రలో పాప పోయి పుట్టలోకి వెళ్ళిందంట. తర్వాత వీళ్ళు వేచి చూసేసరికి పాప కనిపించకపోతే అమ్మ నేను ఇక్కడ ఉన్నా అని చెప్పి చిట్కనీళ్ళు చూపించిందంట. అప్పుడు వాళ్ళు బాధపడుతూ ఆ పుట్టను తవ్వడానికి గడ్డపారతో ట్రై చేస్తే ఆ పాప ఇంకా లోపలికి వెళ్ళిపోయిందంట. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కళ్ళు తిరిగి కింద పడిపోయారంట. స్పృహ కోల్పోతే కళలోకి వచ్చి నాకు ఇక్కడ గుడి కట్టింది, నేను మీ పాప రూపంలో వెలిసిన ఎల్లమ్మను అని చెప్పిందంట. నేను మీ ఇంటి ఆడబిడ్డను, నాకు ఎవ్రీ ఇయర్ జాతర చేయాలి, ఇట్లా బోనాలు చేయాలి, ఫస్ట్ మీయే అందాలి నాకని చెప్పిందంట. చీర, పసుపు, కుంకుమ, బోనం నైవేద్యం మీదే ఫస్ట్ ఉండాలి, ఆ తర్వాత అందరూ. నేను కందివారి ఆడబిడ్డను, ఇక్కడ మీరు గుడి చేసుకోండి, నాకు గుడి చేయండి అని చెప్పిందంట. సో అట్లా ఊరు స్టార్ట్ అయింది అన్నట్టు. అందుకే దాన్ని కంది కట్టుకోరు అంటారు. ఫస్ట్ వాళ్ళ బోనం చెల్లించినాకనే అందరు వేస్తారు అన్నట్టు జాతర టైంలో. ఇది జూన్లో వేస్తారు ఎవ్రీ ఇయర్. మేము ఇప్పుడు ఎందుకు వెళ్ళామంటే ఈ టెంపుల్కి ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఎవ్రీ ఇయర్. మాకు ఇప్పుడు వీలైంది, అందరు పిల్లలు కూడా ఉన్నారని చెప్పేసి మేము ఇప్పుడే వెళ్ళామన్నట్టు. ఇక బోనం అయితే వేసుకున్నాం, తర్వాత వండుకున్నాం చికెన్. మంచిగా తినేసినాం. బోల్పాలలో చికెన్ అంటే మాకు ఫుల్ ఇష్టం, మీకు కూడా ఇష్టమైనా అయితే కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. ఇట్లా చూడండి అందరు ప్లేట్లలో బోల్పాలలు కనిపిస్తున్నాయా, మురుమురాలు అంటారు. మేమైతే అందరం అయితే తిన్నాం. ఇంటి నుంచి కూడా ఫిష్ కర్రీ, మటన్ తెచ్చుకున్నాం. ఇక్కడ మాత్రం కోడి కట్ చేసారు కదా, చికెన్ అయితే వండుకున్నాం. తర్వాత ఈ పిల్లలు కలర్ వేస్తారు కదా, 2-3 బొమ్మలు అట్లా కొనిచ్చేసి నేనైతే కాసేపు ఇన్స్టాగ్రామ్ లైవ్ పెట్టిన. అట్లా కాసేపు టైంపాస్ చేసి తర్వాత మేమైతే అక్కడికి చెప్పిన కదా డ్యామ్ దగ్గరికి వెళ్ళినాం. పక్కకే ఉంటుంది వాగు, అక్కడికి వెళ్ళినాం. చూడండి నెక్స్ట్ నేనే అనుకుంటాను. ఇంటి ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే మీకు ఈ స్టోరీ ఏమైనా అర్థమైతే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మేమైతే ఇంటికైతే వెళ్తున్నాం. బాయ్. ఇంటికి వెళ్తున్నాం. బాయ్. లైవ్ పెడుతుంది ఒక Everybody.
మళ్ళీ తీసుకుంటే